రామ్ కుమార్ గారు మీరేమైనా చెప్పేది ఉందా రజనీ గారి దగ్గర? అంటే అదే ఎక్కువ కొత్తగా ఓటర్స్ జాయిన్ అయిందంటే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓటర్స్ జనసేన కూడా ఉన్నారని ఒక ఎస్టిమేషన్. సో నేను అనుకోవడం ఏంటంటే మేబీ ఆ జనసేన ఉన్న ఏరియాలో మాలాంటి చోట్ల ఎక్కువ యాక్టివ్గా ఉన్నారేమో ఈ గ్రూప్స్ కానీ వాళ్ళందరూ కూడా ఊరికి అంచనా. ఇప్పుడు ఆ న్యూస్ కానీ వాట్ ఎవర్ నేను అనేది ఏంటంటే నాకైతే నమ్మకం ఉందండి వాళ్ళ మీద. అన్ని చోట్ల కూడా వాళ్ళు ఈ పార్టీ పనుల్లో ఉన్నారో ఇంకో చోట ఏంటంటే వాటర్ షిప్స్ కూడా కొంచెం డిలే అయింది. ఆ పనుల్లోనూ ఈ పనుల్లోనూ వాళ్ళు యాక్టివ్ గా పార్టిసిపేషన్ లో ఉన్నారని నా అంచనా. సరే ఏదైనా ఆఫ్టర్ 12-1 ఏదైనా ఇంకా టైం ఉంది, మన ఈవినింగ్ 6 దాకా మధ్యాహ్నం నుంచి వాళ్ళు టర్న్ అరౌండ్ ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. నా అంచనా అయితే పనిలో ఉన్నారు కాబట్టి మధ్యాహ్నం నుంచి ఎక్కువ వస్తారని నేను అనుకుంటున్నాను. రైట్, ఒకసారి రజనీ గారి దగ్గర. రజనీ గారు మళ్ళీ ఈ అప్డేట్స్ ఉన్నాయండి. కర్నూలు జిల్లా ఒకటి, ప్రకాశం జిల్లా, సత్సాయి జిల్లా, అనంతపురం జిల్లా. ఇక్కడ ఏంటంటే రజనీ గారు కొన్ని చోట్ల ఈ దౌర్జన్యాలు, కొన్ని చోట్ల ఏమో వైసీపీ అభ్యర్థి చెప్పారు కాబట్టి పోలింగ్ ఆపేశారట. ఇది ఉరవకొండ నియోజకవర్గం వైరాంపురం 178th బూత్ పోలింగ్ నిలిచిపోయింది. వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి పిఏ వీరన్న సూచనలతోటి, ఆయన కూడా కాదు, ఆయన పిఏ చెప్పారు. అంటే డెమోక్రసీ అర్థం ఈ స్థాయిలో ఉందన్నమాట. ఎవరేం చెప్పినా ఎలక్షన్ కమిషన్ చాలా వారి మాటల్ని మన్నించి అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ రెస్పాన్సిబుల్. అంటే వాళ్ళని బెదిరించి కూడా ఉండొచ్చు. నేను పూర్తిగా ప్రిసైడింగ్ ఆఫీసర్దే తప్పని కూడా నేను అనలేనండి, ఎందుకంటే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడటం సబబు కాదు. ఏం బెదిరించారేమో అక్కడైతే పోలింగ్ ఆఫీసర్ట. ఇప్పుడు ఇలాంటివి ఎట్లా కట్టేలు చేయగలదు? ఈసీ వెబ్ కాస్టింగ్ ఉంటాయి, వెబ్ కాస్టింగ్లో చూద్దామంటే ఏమో పవర్ కట్ చేసేస్తున్నారు. అంటే లోకల్గా ఉన్న, ఇందాక చౌదరి గారు రామ్ కుమార్ గారు అన్నట్టు లోకల్గా ఉన్న వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ దట్ ఎంటైర్ పోలీస్ ఆర్ కరప్టెడ్, లేకపోతే ఎంటైర్ ఈసీ మెకానిజం ఈజ్ కరప్టెడ్. అవునా కదా సార్? ఇక్కడ ఏదైతే ఉరవకొండ అని చెప్పారో అక్కడ ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎలక్షన్ కమిషనర్ అండర్ లో సస్పెండ్ అయిన తరుణం మీరు చూసారు. అంటే విఆర్ఓలు, విఎల్ఓలు వాళ్ళందరూ కూడా, ఎంఆర్ఓలు వీళ్ళందరూ కూడా సస్పెండ్ అయిన ఫస్ట్ ప్లేస్ ఉరవకొండ అండి. అంటే అక్కడ ఎలక్షన్ అండర్ కంట్రోల్ ఆఫ్, ఇంకా కూడా రాజశేఖర్ రెడ్డి గారు హయాంలో ఎలా జరుగుతుందంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఎలా జరుగుతుందంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇంకా కూడా అండర్ కంట్రోల్ ఆఫ్ జగన్ గారు అనేది ఒక స్టాండ్ వ్యూ ఉందండి. దాని తర్వాత ఈవీఎం మిషన్స్ రిపేర్ అంటారు ఏంటండి? ఇదేమన్నా కుట్టు మిషన్లా? రిపేర్ అంటే ఒక అరగంటలో వెళ్ళి మళ్ళీ రిపేర్ చేయించుకోవచ్చు ఆయిల్ వేసి మార్చుకోవడానికి. ఈవీఎం మిషన్ నొక్కుతుంటే అవ్వట్లేదట. ఇప్పుడే మా జనసేన వాళ్ళు కంప్లైంట్ కూడా రైజ్ చేశారు, చాలా లేట్ అవుతుందండి ఒక్కొక్క ఈవీఎం మిషన్, మళ్ళీ అది పడట్లేదు, సైరన్ రావట్లేదు, ఇంకోటి. ఇవన్నీ ముందుగానే ఎందుకు చెక్ చేసుకోలేదు అంటే అక్కడ ఒకటి మనం భయపెట్టి ఓటు వేయించుకోవచ్చు, ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి చిరాకు పుట్టి ఓటు వేయడం మానేయచ్చు. అంటే లైన్లో 200 మంది ఉన్నారండి. ఇందాక మాకు తెలిసినోడు ఒకరిని వెళ్ళి ఓటేసినారా బాబు అంటే క్యూ లైన్ తెలిసి ఇంట్లో వచ్చి కూర్చున్నారు. ఇంకా కూడా క్యూ లైన్ ఉంది అని ఆగిపోతున్నారు. ఎందుకు క్యూ లైన్ గానే ఉంది? ఈవీఎం మిషన్స్ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ ద ప్రాపర్ వే. దట్స్ ద మెయిన్ రీజన్. అంటే ఇక్కడ ఏంటంటే చిరాకు పుట్టాలి. 11ంటికి వెళ్ళాడు, క్యూ లైన్ ఉంది. 12ంటికి వెళ్ళాడు, క్యూ లైన్ ఉంది. 9ంటికి వెళ్ళాడు, క్యూ లైన్ ఉంది. 4ంటికి కూడా క్యూ లైన్ ఉంది. అబ్బా ఏంటబ్బా ఈ గోల, పొద్దు గూకులు, అక్కడికి వెళ్ళినా మళ్ళీ 1 గంట నుంచోవాలా అని వచ్చేస్తున్నారు. ఎందుకు ఇలా? ఇది ఇంకొకవే. అంటే అదేంటంటే ఒకసారి సామవేద దాన దండోపయాలంటారు చూడండి. అలాంటి వాళ్ళకి భయపెడితే భయపడం, మేము ఓటేస్తాం, తంతే తన్నిచ్చుకుంటాం, తలకాయ పగిలిన అక్కడే నుంచొని ఓటేస్తాం అన్నాం అనుకోండి, తలకాయ పగలు కొట్టరు, తన్నరు. ఈవీఎంలో లేట్ ప్రాసెస్ చేస్తున్నారు, వాళ్ళే చిరాకు పుట్టి వెళ్ళిపోతారు. లేదా అంటే 4ంటికి, 5ంటికి, 8ంటికి కూడా ఓటు వేయడానికి అక్కడ ఉన్న పరిస్థితులు ఉండాలి కదండి. ఇంకెంతసేపు నుంచి ఉంటారు? అరే పెన్షన్ తీసుకోవడానికి 1 గంట నుంచోడానికే ముసలి పడిపోయారు, మంచాల మీద ఊరేగింపులు జరిగినప్పుడు అదే ముసలి వాళ్ళని, అదే పెద్దవాళ్ళని, అదే వయోవృద్ధుల్ని, వికలాంగుల్ని సైతం కొద్ది గొప్ప కొంత ఓటింగ్ అక్కడ జరిగిన, కొంత ఓటింగ్ ఇక్కడే జరుగుతుందండి. అంటే మీకు పూర్తి వైకల్యం లేదు, మీరు వికలాంగుల కింద రారు, మీరు ఇది అది అంటూ వాళ్ళు కర్రలు పట్టుకుని నుంచున్న తరుణాలు కూడా మేము చూసామండి. ఇప్పుడు కూడా 2-3 బూతులకు వెళ్ళొస్తే అంతా క్యూలైనే. రైట్, మళ్ళీ మరిన్ని అప్డేట్స్ కోసం మరి కాసేపు కలుద్దాం. థ్యాంక్ యూ రజనీ గారు, రామ్ కుమార్ గారు, అలాగే లక్ష్మణరావు గారు అండ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ అండ్ వాచింగ్ ది బిగ్ డిబేట్.